ప్రజలు తూర్పు వైపు ప్రయాణించి సినార్ ప్రాంతంలో విశాలమైన సమతల ప్రదేశాన్ని కనుగొన్నారు. అక్కడే వారు స్థిరపడి ఒక ఆలోచనను చెప్పారు. మనము ఒక గొప్ప పట్టణాన్ని కట్టుదాం, ఆకాశాన్ని తాకే ఒక గోపురాన్ని కట్టుదాం. అలా మన పేరు మహిమగాంచుతుంది. మనము ఎక్కడిక్కడికి చెదరకుండా ఉంటాము. వారు ఇటుకలను కాల్చి బలంగా తయారు చేశారు. గోడలు పైకి ఎత్తుకుపోయాయి. గోపురం ఆకాశాన్ని తాకేటట్లు ఎదిగింది. ప్రతి అంతస్తుతో వారి గర్వం పెరిగింది. దేవుడు ఆ పట్టణం మరియు గోపురాన్ని చూడ్డానికి దిగివచ్చాడు. వారి హృదయాలలోని గర్వాన్ని చూచాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకే భాష, ఒకే జనముగా ఉన్న ఈ ప్రజలు ఇలాగే కొనసాగితే వారు చెయ్యలేని పని లేదు. ఆపై దేవుడు వారి భాషలను కలగలిపాడు. వారు పరస్పరం అర్థం చేసుకోలేకపోయారు. పని ఆగిపోయింది. గందరగోళం చెలరేగింది. ఆ ప్రాంతానికి బాబేలు అనే పేరు వచ్చింది. అర్థం గందరగోళ స్థలం. అక్కడి నుండి దేవుడు వారిని ప్రపంచమంతా చెదరగొట్టాడు. వారి నుండి జనములు, భాషలు, దేశాలు పుట్టుకొచ్చాయి. ఈ అధ్యాయం చివరలో షేము వంశావళి వివరించి తేరహు వరకు మరియు తర్వాత దేవుడు ఎన్నుకున్న మనిషి అబ్రాము వరకు వస్తుంది.